ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు మన కంటిన్యూస్ వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉన్నదంతా విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను హృదయం భారంతో కన్నీళ్లతో ఈ అధ్యాయాన్ని ధ్యానం చేశాను. ఎందుకంటే కేవలం ఈ విషయాన్ని బట్టే ఎంతోమంది ప్రజలు యేసు ప్రభువు యొక్క ప్రేమను అపార్థం చేసుకొని ఆయన పట్ల అభ్యంతరపడుతూ ఉన్నారు. మొదటి వచనం, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగచేయును. బైబిల్లో ఉన్న విషయాలన్నీ చదివి ఆ ప్రకారం మేము బ్రతుకుతున్నామని ఎవరైనా అనుకుంటూ ఉంటే ఆ వ్యక్తికి ఇంకా ఏమీ తెలియదనే ఇక్కడ రాయబడి ఉంది. 2వ వచనం, ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీయూ తెలుసుకొనినవాడు కాడు. అంటే మనం నేర్చుకున్న బైబిల్ జ్ఞానము ఇతరులకు, అంటే ఆ ఇతరులలో అందరూ ఉన్నారు. నీ బైబిల్ జ్ఞానము ఇతరులను ప్రేమతో అర్థం చేసుకోలేకపోతే, వారికి కొంతైనా క్షేమాభివృద్ధిని నీ వాక్య జ్ఞానం వలన వారికి నీవు కలిగించకపోతే నువ్వు ఇంకా ఏమీ తెలుసుకోలేదని, ముందుకు నువ్వు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని రాయబడి ఉంది. 6వ వచనం, ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. అంటే దీని అర్థము, ఇదివరకు విగ్రహార్పితమైనవి తిన్నటువంటి రక్షించబడిన విశ్వాసులు యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత వారు తిరిగి ఆ విగ్రహార్పితమైనవి తినడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడరు. ఎందుకంటే వారికి తెలుసు అవి ఎవరికి ఏ విధంగా అర్పించబడుతున్నాయో. 8, 9 వచనాలు, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. అయినను మీకు కలిగియున్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. అంటే ఈ వాక్యం చదివినప్పుడు మనకు అర్థం కావాలి, విగ్రహార్పితమైనవి తినడం వల్లనో తినకపోవడం వల్లనో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. కానీ విగ్రహాలను, విగ్రహారాధనను విడిచిపెట్టి యేసు ప్రభువును స్వీకరించిన, ఆయన రక్షణను స్వీకరించిన సహోదరులకు విగ్రహార్పితమైనవి తినడము వారికి సరైనదిగా ఉండకపోవచ్చు. వారి కొరకే మన ఆహార విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. సృష్టికర్తను సేవించే మనము సృష్టమైన వాటికి, సృష్టిలో ఉన్న అనేకమైన అర్థం లేని వాటికి కూడా గొంతు నిలిమి చంపి రక్తాన్ని బలిగా అర్పించే వాటిని మనం తినలేము, తినకూడదు. ఇతర దేశాలలో ఉన్న క్రైస్తవులు, పరిచారకుల కంటే విగ్రహారాధన అధికంగా ఉన్న దేశస్థులమైన క్రైస్తవులమైన మనము ఇటువంటి విషయాలలో మాదిరి కలిగి ఉండాలి. ఎలా అంటే 8వ వచనం, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. మనం ఏమి తింటున్నా, తినకుండా ఉంటున్నా దేవుడు దాని విషయమై నిజంగా పట్టించుకోడు. పేతురుకు కలిగిన దర్శనము, అతనితో దేవుడు మాట్లాడిన మాటలే ఈ యొక్క మాటలకు ఆధారం. కానీ నువ్వు వాటిని తినకుండా ఉంటున్నప్పుడు నీ ప్రవర్తన, నీ ఒప్పుకోలు, నువ్వు వారికి, అంటే నీకు ఆ ఫుడ్ ఆఫర్ చేసిన వారికి నీ నమ్మకాన్ని గురించి చెప్పేటప్పుడు అది దేవుని ప్రేమతో ఉండాలి. నువ్వు ప్రేమతో వారిని అర్థం చేసుకోగలగాలి. అదే ప్రేమతో వారికి నీ విశ్వాసాన్ని గురించి చెప్పగలగాలి. మృదువైన మాట కోపమును చల్లారుస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. అది ప్రేమ కలిగిన హృదయంలో నుండి వచ్చే దేవుని మాట అయినప్పుడు వినేవారికి వారి అంతరంగంలోనికి ఆ మాట ఔషధంలాగా వెళ్తుంది.
అయితే అదే మాటను నీ వాక్య జ్ఞానాన్ని బట్టి నువ్వు అగ్రెసివ్‌గా, నిర్లక్ష్యంగా వారి ముందు మాట్లాడినప్పుడు అదే మాట వినేవారికి వారి హృదయంలోనికి ఆ మాట విషంలా వెళ్తుంది. మనకు ఎటువంటి విధానం కావాలి? ఎందుకోసం దేవుడు నిన్ను ఇంకా ఈ భూమి మీద బ్రతకనిస్తూ ఉన్నాడు? సృష్టికర్త ఎవరో తెలియకుండా నశించిపోతున్న మనుషులను రక్షించడానికి మాత్రమే. వారికి మంచి మాదిరిగా మనం ఉండినప్పుడే మన జీవితాలకు ఒక అర్థం ఉంటుందని దేవుడు మన పట్ల అటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ అధ్యాయం మొదలైనప్పుడు మొట్టమొదటి వచనంలోనే ఈ మాటను చెప్పాడు. 1వ వచనం, జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగచేయును. ఈ భూమిపై ఉన్న ప్రజలు వారెటువంటి వారైనా సరే వారికి యేసు ప్రభువు యొక్క ప్రేమను కనపరచడానికి మాత్రమే మనం ఉన్నాము. సమస్త జనుల రక్షణ, వారి నిత్యజీవం కొరకైన భారము, బాధ్యతతో ప్రతి ఒక్క విశ్వాసి సేవకులను పరిశుద్ధాత్మ దేవుడు నింపునుగాక. ఆమెన్.